ఇంత కూడుంటియ్యం అన్న సాంగ్ ఉంది గదా! కూకుంటెయ్యమ్ము ఇంత కూరుంటెయ్యమ్ము. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది కాదు, రిలీజ్ క్లారిటీ కాలేదు. కాలేదు. 3 నెలలు అయిపోయింది, రిలీజ్ కాలేదు. హ్మ్. హ్మ్. ఆ ప్రొడ్యూసరు మదన పడిపోయి ఆయన హైకోర్టు లాయర్. ఓకే. నేను అనవసరంగా తీసిన సినిమా, నేను ప్రొడ్యూసర్ అవ్వాలనే నా కోరిక లైఫ్లో. హ్మ్. కానీ నేను ఒక మంచి కథతో తీశాను అనుకున్నాను, కానీ ఇది ఎవరు కొనట్లేదు, సినిమా రిలీజ్ అయ్యే మార్గం చెప్పండి అని అడుగుతూ తిరుగుతున్నాడు. హ్మ్. తిరుగుతూ అట్టనే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన చెప్పిండట, నేను కూడా చూశాను కానీ ఏముంది అందులో అని అన్నాడట. ఏముంది అందులో అంటే మంచిగా రిలీజ్ కాదా ఈ సినిమా అన్నాడు. ఏమో కానీ ఇది నేనైతే చేయలేను ఆ సినిమాని. సరే ఏం చేస్తే ఈ సినిమా రిలీజ్ అవుతుందో చెప్పన్నాడు. ఏం లేదు, అది కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్పిండట ఆయన. అది మేము చెప్పకూడదు అట్లాంటి అన్నాడట. కాదు మీరు ఎవరికి చెప్పరు, నేను ఎక్కడ అనను ప్లీజ్, నేను చాలా వరి అవుతున్నా నా సినిమా గురించి. ఏ లేదా బాబు మోహన్ పట్టుకో, ఒక పాట పెట్టు, ఒక అమ్మాయిని పెట్టు, లేదా ఒక పాట పెట్టి 2 సీన్లు పెట్టు, నేనే రిలీజ్ చేస్తాను ఈ సినిమా అన్నాడు. 2 months తర్వాత నా డేట్లు దొరికినాయి. నా డేట్లు 2 రాత్రులు దొరికినాయి. ఆ 2 రాత్రులతోటి ఆ పాట కూడా నేనే రికమెండ్ చేసిన. మళ్ళీ ఆ పాటతోనే హిట్ సినిమా. పాటతో రిలీజ్ కాదు, పెట్టారు. 100 days ఆడింది పాటతో.